The seven purposes of ISKCON by Srila Prabhupada. Third purpose, to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాల్లో మూడవ ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులను చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణునితో సన్నిహితులను చేయడం, తద్వారా ప్రతి జీవాత్మ దేవదేవుని కృష్ణుని లక్షణాల్లోని అణ్వాంశమైన భావాన్ని సంఘ సభ్యులలోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. Hare Krishna. Today is Annada Ekadashi. హరే కృష్ణ. ఈరోజు అన్నదా ఏకాదశి. So wish you all a very, very happy Annada Ekadashi. మీ అందరికీ కూడా అన్నదా ఏకాదశి శుభాకాంక్షలు. What are the benefits of this Ekadashi? This Ekadashi, the pastime of Satya Harishchandra. We all know that Satya Harishchandra, he lost his kingdom. He was put into so many difficulties for different reasons. It's a test actually. He lost his wife. Yes, he lost his son. He lost his kingdom. He lost everything. He was totally devastated. And finally, he was just a crematorium keeper. Just maintained the crematorium under authority, and he was there serving. అయితే ఈ అన్నదా ఏకాదశి ఇది చాలా పవిత్రమైనటువంటిది. దీని యొక్క మహాత్మ్యం మనం పరిశీలించినట్లయితే ఆ కథ సత్యహరిశ్చంద్రుడికి సంబంధించినటువంటి విషయం ఈ యొక్క అన్నదా ఏకాదశితో ముడిపడి ఉంది. ఈ యొక్క సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం ఆయన భార్య, బిడ్డలు, రాజ్యం అంతా కూడాను అధికారం అంతా కూడా కోల్పోయి చివరికి ఒక అధికారి, ఒక కాటికాపరి దగ్గర ఈయన కాటికాపరిగా ఆయన చేసి చివరికి ఆయన విజయాన్ని సాధించారు. What was his salary? The crematorium. The dead body cloths given to him, that is his salary. Like that he was maintaining his life. అయితే ఆయనకి వేతనం ఎలాగా వచ్చింది అని అంటే ఆ యొక్క శ్మశానంలో శవాలని మీద వచ్చినటువంటి ఆ యొక్క వస్త్రాలు ఏవైతే ఉంటాయో ఆ వస్త్రాలే ఆయనకి ఆ శవ ఆచ్ఛాదనం చేసినటువంటి ఆ వస్త్రాలు ఆయనకి జీతం. Once he meets Gautama Rishi and he offers obeisances, then Gautama Rishi will question him who exactly you are. Then he explains his whole history. And Gautama Maharishi felt so sad, and he said, very shortly Annada Ekadashi is going to come. Please follow that. Everything will change in your life. అయితే ఆయన గౌతమ మహర్షి వచ్చినప్పుడు నీవు ఎవరు, నిజంగా నీ నిజ రూపం ఏమిటి అని అంటే ఈ విధంగా నేను ఫలానా ఫలానా అని చెప్పినప్పుడు చాలా విచారించదగినటువంటి విషయం, రాబో అన్నదా ఏకాదశి నీవు పాటించు, నీ యొక్క అన్ని కష్టాలు పరిహారం అవుతాయని చెప్పి వారు గౌతమ ఋషి హరిశ్చంద్రుడికి సలహా ఇవ్వడం జరిగింది. So he performed this Annada Ekadashi very carefully, meticulously. He got rid of all the problems. Again he got the kingdom back. Along with his wife and son, he ruled. అయితే వారి యొక్క ఆదేశాల మేరకు, సలహా మేరకు హరిశ్చంద్రుడు ఈ యొక్క అన్నదా ఏకాదశిని పాటించారు. ఆ పాటించడం ప్రభావం చేత అన్నదా ఏకాదశి ఆ వ్రత ప్రభావం చేత వారికి తిరిగి రాజ్యము, భార్య, బిడ్డ అందరూ కూడాను ఆయనకి కష్టాలన్నీ కూడా పోయి ఏవైతే కోల్పోయారో అవన్నీ మళ్ళీ లభించాయి. The main thing is, the lesson is truthfulness. Harishchandra, in whatever situation, he never gave up the honesty. అయితే ఇక్కడ ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే సత్యం. మనం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి కష్టాలు, ఎటువంటి నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ సత్యాన్ని మరవకూడదు. ఆ సత్య వాక్ పరిపాలన, ఆ సత్యాన్ని అనుసరించడం అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. We never call him as Harishchandra. We call him as Satya Harishchandra. Eternally his name is there for honesty. అయితే శాశ్వతంగా సత్యానికి సంబంధించి ఎవరైనా పేరు చెప్పాలి అని అంటే మనం ఎవరి పేరు చెప్తాం? సత్య హరిశ్చంద్ర అని చెప్తాం. ఆయన పేరు హరిశ్చంద్రుడు అని మాత్రమే మనం పిలం, సత్య హరిశ్చంద్ర అని చెప్పి మనం పిలుస్తాం. So he got special blessings of the Supreme Lord Vishnu,
personally got the blessings from the Lord for his truthfulness. అందువలన విష్ణు భగవానుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు హరిశ్చంద్రుడిపై, సత్యహరిశ్చంద్రుడిపై ఆ సత్యం కోసం ఆయన మీద ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు విష్ణు భగవానుడు ఇచ్చేది. Krishna is absolute truth. If we don't maintain the truthfulness in our life, how we can understand absolute truth? అయితే కృష్ణుడు పరమసత్యం. మన జీవితంలో సత్యాన్ని మనం పాటించకపోతే ఆ పరమసత్యాన్ని మనం ఏ విధంగా, ఆ కృష్ణుని ఏ విధంగా అర్థం చేసుకుంటాం? All our spiritual life will be a joke if we don't maintain honesty. అయితే మన ఆధ్యాత్మిక జీవితం సర్వము కూడా ఒక హాస్యాస్పదంగా తయారవుతుంది మనము సత్యాన్ని అనుసరించి పాటించకపోతే. One more thing, Lord was so pleased with him, he restored his honesty and his honor. అందువలన ఈ యొక్క సత్యం పాటించినందుకు భగవంతుడు వారి పట్ల సంతృప్తి చెంది అనుగ్రహించేది. He lost all the honor, no? Again Lord established his honor. అందువలన వారికి ఈ యొక్క గౌరవ మర్యాదలు అన్నీ కూడా పోయినాయి. ఆ సత్యం పాటించినందుకు మళ్ళీ ఆ గౌరవ మర్యాదలు పునఃస్థాపించబడ్డాయి. So this Annadaya Ekadashi mainly it nourishes the soul with bhakti when you follow sincerely. అందువలన ఈ అన్నదాయ ఏకాదశి మనం అనుసరించడం వల్ల ఈ యొక్క ఆత్మ ఈ భక్తి చేత ఉజ్జీవింపబడుతుంది. And we get the blessings. What's the blessings? Detachment from material sufferings. అందువలన మనకి ఏమిటి ప్రయోజనం అని అంటే భౌతికమైనటువంటి కష్టాల నుంచి విముక్తి. We are supposed to do what actually? Japa. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. One can make a commitment. If somebody is chanting 16 rounds, try to chant more rounds today. Like 25 rounds, or 32 rounds, or 64 rounds. Today is the day of Lord Vishnu. Everything should be connected to Vishnu. Whatever the activity we do. అయితే ఈరోజు విష్ణువారం, విష్ణువుకు సంబంధించినటువంటి దినం. మనం ఏ పని చేసినా కూడా విష్ణు సంబంధంగా, విష్ణు ప్రీత్యర్థం మనము చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ రోజున అని అంటే మనం జప, కీర్తన ఇలాగా విష్ణువుకు సంబంధించి చేయాలి. మనం 16 మాలు జపం చేస్తున్నాము. 16 మాలు తక్కువ చేసినటువంటి వారు ఎక్కువ చేయాలి. 16 మాలు ఇప్పటికే చేస్తున్నటువంటి వారు 25 మాలు, 32 మాలు, 64 మాలు ఇలాగా వారు పెంచుకుంటూ పోవాలి. అంటే the best thing is make a sankalpa in front of the Lord. Otherwise the mind will not agree. Just stand, go to the Lord and pray to him. Lord, today my sankalpa is I'll chant 25 rounds, 32 rounds, 64 rounds. Make a sankalpa, then we can do. Otherwise the mind will cheat us. అయితే ఈ యొక్క నిర్ణయం ఎలాగా వస్తుంది అంటే భగవంతుడి ముందులే మనం సంకల్పించాలి. ఆ యొక్క దృఢమైనటువంటి సంకల్పం చేయాలి. నేను ఈరోజు 25 మాలలు చెయ్యాలి అనుకుంటున్నాను, 32 మాలలు, 64 మాలలు చెయ్యాలి అని చెప్పి భగవంతుడి ముందలే సంకల్పించి వారి యొక్క ఆశీస్సులు పొందినట్లయితే మన మనస్సు నియంత్రించబడుతుంది, లేకపోతే నియంత్రించుకోలేము. Because you're Satya Harishchandra, so truthful. What is the truthful? Always could remember Krishna, the absolute truth. అయితే సత్య హరిశ్చంద్రుడు సత్యానికి ప్రతిరూపం. ఏమిటి ఆ సత్యం అని అంటే భగవంతుడు కృష్ణుడు సత్యం. ఆ కృష్ణుణ్ణి మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడమే అది సత్యం. So remembering the Lord all the time is a real victory in one's life. That Harishchandra proved it. అందువలన హరిశ్చంద్రుడి యొక్క జీవితంలో నిరూపించబడింది ఏమిటంటే నిజమైనటువంటి జీవిత విజయం ఏమిటి అని అంటే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ, కృష్ణుణ్ణి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జీవితంలో నిజమైనటువంటి విజయం. So all success. So by just hearing this story, it's been said here, we get all the benefits and special spiritual piety one is blessed with. అందువలన ఈ హరిశ్చంద్రుడి యొక్క కథా వృత్తాంతం ఎవరైతే వింటారో వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యం లభిస్తుంది, ప్రత్యేకమైనటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. And also today we'll chant this Ekadashi names. ఈరోజు ఏకాదశి పేర్లు కూడా మనం జపిస్తాము. So by chanting these Ekadashi names, one gets the blessings of performing Ekadashi. For those who are not performing Ekadashi, provided they perform Ekadashi from the
next Ekadashi, and those who are already performing Ekadashi, they get the benefit of performing Mahadvadashi for 1 full year. అయితే ఈ యొక్క ఏకాదశి నామాలను మనం జపించడం వల్ల ఏకాదశి పాటించినటువంటి ఫలితం, వ్రతం పాటించినటువంటి ఫలితం మనకు వస్తుంది. అయితే ఒక నియమం, ఈ యొక్క నామాలను జపించిన తరువాత ఏకాదశి పాటించేది. ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తూ ఈ నామాలను జపిస్తారో వాళ్ళకి మహాద్వాదశి పాటించినటువంటి ఫలితం వస్తుంది. 1 year benefit, following Mahadvadashi for 1 full year. అయితే ఈ మహాద్వాదశి ఒక సంవత్సరం పాటు పాటించినటువంటి ఫలితం వారికి వస్తుంది. What is this Mahadvadashi? In the Ekadashi Tithi, if Dwadashi is there more time, then that's called Mahadvadashi, is more powerful than Ekadashi. అయితే మహాద్వాదశి అంటే ఏమిటంటే ఏకాదశి తిథిలోనే ద్వాదశి ఆ తిథి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆ తిథిని మహాద్వాదశి, ఇది చాలా ఎక్కువ ఫలితాన్ని, ప్రభావవంతమైనటువంటి ఫలితాన్ని మనకి ఇస్తుంది. ప్లీజ్ రిపీట్ విత్ మీ. ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, పుత్రద ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, షట్తిల ఏకాదశి, జయ ఏకాదశి, జయ ఏకాదశి, ఆమలిక ఏకాదశి, ఆమలిక ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామద ఏకాదశి, కామద ఏకాదశి, వర్తుని ఏకాదశి, వర్తుని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, అపర ఏకాదశి, నిర్జల ఏకాదశి, నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, ఏకాదశి, కామిక ఏకాదశి, ఏకాదశి, పవిత్ర ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. పరమ ఏకాదశి. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తూ ఉన్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचा शहीदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निधाय गौर प्रेमानंदे हरि हरि.